కీలకంగా ఉండాల్సిన ఎంఐఎం మద్దతు వచ్చేసి కాంగ్రెస్కి ఉంది. ఈ సిచ్యువేషన్లో కూడా 1% కాంగ్రెస్కి రావడం గల కారణం అంత అసమర్థత ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎంఐఎం పరిస్థితి. తర్వాత బీజేపీ యొక్క పాత్ర జూబ్లీ హిల్స్లో ఏ రకంగా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు గతంలో కన్నా? అంటే ఇందులో 2 విషయాలండి. ఫస్ట్ పాయింట్ ఎంఐఎం గురించే చెప్పారు. ఎంఐఎం ఈరోజు ఎలియన్స్ ఉండడం వల్లే కాంగ్రెస్కి ఎంత ప్లస్ అడ్వాంటేజ్ అండి, లేదంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇదేంటంటే ఇనేషు చాలా స్ట్రాటజిక్ స్టెప్ అండి కాంగ్రెస్ ఇది. మీరు ఒక ప్రీవియస్ బై ఎలక్షన్ గమనిస్తే, మునుగోడు బై ఎలక్షన్ గమనిస్తే, ఆ రోజు కేసీఆర్ గారు సిపిఎంతో పొత్తెట్టుకున్నారండి 10,000 ఓట్లతో. ఇంచుమించుగా ఆ 10,000 ఓట్లతోనే గెలిచారు. 5,000 ఓట్ బ్యాంక్తో గెలిచారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 30% ఉన్న ముస్లిం ఓటింగ్తో ఎలియన్స్ పెట్టుకోవడం వల్ల ఆ క్యాండిడేట్ కంటెస్ట్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఆ ఓటు బాగా వీళ్ళకి పోలరైజేషన్ అయింది, కన్సల్టేషన్ అయిందండి ఈ కాంగ్రెస్కి. ఇప్పటికీ కూడా ఇంత టైట్ అంటే 1% మాత్రమే ఎందుకు వస్తుంది అంటే కారణం ఏంటంటే ఎంఐఎం లీడర్ సపోర్ట్ చేసిన మాత్రాన్ని కింద ఓట్ బ్యాంక్ అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వలేదండి కాంగ్రెస్కి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కనుక ఎంఐఎం కనుక ఒక పూర్తిగా మద్దతు ఇచ్చుంటే కనుక ఎలక్షన్ అనేది 1 సైడ్ అండి.